దేహ్రాదూన్కు స్వాగతం. ఇక్కడ పర్వతాలు మైదానాలతో కలుస్తాయి. ప్రతి ఉదయం కవితలాగా అనిపిస్తుంది. ప్రకృతి, చరిత్ర మరియు ఆధునికత ఈ నగరంలో మనోహరంగా కలిసిపోతాయి. దేహ్రాదూన్కు 2000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉంది. మహాభారత కాలం నుంచి అశోకుని శాసనాల వరకు ఇది అనేక సంస్కృతుల నిచ్చెనగా నిలిచింది. బ్రిటిష్ రాజ్య సమయంలో ఇది విద్య మరియు పరిశోధనకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, అది మన ఊహలకు అందని చారిత్రక వైభవం. 4000 హెక్టార్లలో విస్తరించిన ఈ ఇన్స్టిట్యూట్ ఎన్నో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు వేదికగా నిలిచింది. ఇందులోని వనసంపద మ్యూజియంలు చూడముచ్చటగా ఉంటాయి. ఓఎన్జీసీ, సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వంటి దేశవ్యాప్త సంస్థలు ఇక్కడే ఉన్నాయి. ఇది జాతీయ విజ్ఞాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. దూన్ స్కూల్, వెల్హామ్, ఇండియన్ మిలిటరీ అకాడమీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. దేశ భవిష్యత్తు నాయకులు ఇక్కడే తయారవుతారు. సహస్రధార, రాబబర్స్ కేవ్ వంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. జలపాతాలు, లోయలు, పచ్చని కొండలు చూడ్డానికి కన్నుల పండుగ. ఇక్కడి వీధి భోజనం నిజంగా ఓ ప్రత్యేక అనుభవం. మోమోలు, ఆలూకే, గుట్కే, లిచ్చీ జ్యూస్, ప్రతి బయటే ఒక కొత్త రుచి ఇస్తుంది. టప్కేశ్వర్ మహాదేవ్, బుద్ధ విహారం, మైండ్ రోలింగ్ మఠం లాంటి ప్రార్థనా స్థలాలు మనసుని ప్రశాంతంగా మారుస్తాయి. గడ్వాలి, కుమావని సంప్రదాయాలతో పాటు స్థానిక పండుగలు, పాటలు, నృత్యాలు ఇక్కడ సంస్కృతికి జీవం పోస్తాయి. పల్టన్ బజార్లో సాలువాలు, బాస్మతి రైస్, చక్కటి జ్ఞాపికలు లభిస్తాయి. ప్రతి కొనుగోలు వెనుక ఒక కథ ఉంటుంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో గొప్ప కనెక్టివిటీతో పాటు కేఫేలు, డిజిటల్ స్టార్టప్స్లు ఈ నగరాన్ని ఆధునిక దిశగా నడిపిస్తున్నాయి. దేహ్రాదూన్ ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి. ఇది ప్రాచీనంగా ఉండి కూడా యువతరానికి సమర్పితమవుతుంది. మీరు చరిత్ర ప్రియుడైనా, ప్రకృతి ప్రేమికుడైనా లేదా ఆధ్యాత్మిక అన్వేషకుడైనా ఇక్కడ మీకో కథ ఉంటుంది.